మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. జూలై నెల 5వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము, వాక్య భాగము. దానిని ఆకర్షించి అరణ్యములోకి కొనిపోయి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను. ద్రాక్ష తోటలు అరణ్యంలో విస్తరించడం వింత కదూ. ఆత్మలో సంపన్నమవడానికి అరణ్యంలోనే వెదకాలేమో. అరణ్యం ఒంటరి ప్రదేశం, దానిలో నుంచి దారులు కనబడవు. అంతేకాదు, ఆకోరు లోయ ఎంతో శ్రమల లోయ. దాన్ని నిరీక్షణ ద్వారం అంటున్నాడు. అప్పుడు ఆమె తన యవ్వన కాలంలో లాగా పాటలు పాడుతుందట. అవును, అరణ్యపు అనుభవం మనకెంత అవసరమో దేవునికి తెలుసు. కలకాలం నిలిచి ఉండేదాన్ని ఎక్కడ ఎలా అనుగ్రహించాలో ఆయనకు తెలుసు. ఆత్మ విగ్రహారాధనలో మునిగి తిరుగుబాటు స్వభావంతో దేవుణ్ణి మరిచిపోయింది. స్వార్థాపేక్షలతో నా విటులను కలుసుకోవడానికి నేను వెళ్తాను అంటున్నది. కానీ వాళ్ళు దానికి అందలేదు. అది దిక్కులేనిదై దారి తెన్ను లేక తిరుగుతున్నది. అయితే దేవుడు అంటున్నాడు, నేను దాన్ని ఆకర్షిస్తాను, ప్రేమగా మాట్లాడుతాను, అరణ్యంలోకి దాన్ని వెంటబెట్టుకుపోతాను. మన దేవుడు ఎంత ప్రేమ గలవాడు. దేవుని సెలయేళ్ళు ఎక్కడ దాగి ఉంటాయో మనకు తెలియదు. ఒక గండశిల కనిపిస్తున్నది. గొప్ప నీటి బొగ్గకి అది జన్మస్థానమని మనం పసిగట్టలేం. గరుకుగా ఉండే ప్రాంతాలు చూస్తాం, అక్కడ జల ఓట ఉన్నదని మనకు తెలియదు. దేవుడు కఠినమైన ప్రదేశాల్లోకి మనల్ని తీసుకువెళ్తాడు. అక్కడికి చేరాక మనం గమనిస్తాం, అది సతతం ఊరే నీటి ఓటలున్న ప్రాంతమని. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మా మంచి దేవ, మా రక్షకుడా, మా విమోచకుడా, నీకు వేలాది వందనములు స్తోత్రములయ్యా. ప్రతి దినము ఎడారిలో సెలయేర్ల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనములు స్తోత్రములయ్యా. ఆకోరు లోయని నిరీక్షణ ద్వారంగా చేసే గొప్ప దేవా, నీకే వందనములు స్తోత్రములయ్యా. కఠినమైన ప్రదేశాల నుంచి నువ్వు నడిపించినప్పటికీ ప్రభా, అవి నీటి ఊటలుగా చేసే గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనములు స్తోత్రములయ్యా. ఈ దినం ఎడారిలో సెలవించిన నీ బిడ్డలందరూ ప్రభా, వారు ఎలాంటి సమస్యలో ఉన్నారో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఆ ఇబ్బందుల్ని, కఠినమైన శ్రమలన్నింటినీ కూడా ప్రభా, ఆయా గరుకు మార్గాల్ని నునుపుగా చేసే గొప్ప దేవుడు నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభా, ఈ దినం పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, కానిస్టేబుల్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, ఎస్ఐ గారులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, సిఐ గారులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, అయ్యా డిఎస్పీలను బట్టి, ఎస్పీలను బట్టి, డీజీపీలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. మరుముఖ్యంగా వారి ఎండనక వాననక ప్రభా, శాంతి భద్రతలను కాపాడటంలో వారు చేస్తున్న పనిని బట్టి నీకు వందనములు స్తోత్రములయ్యా. వారికి కావాల్సిన కృపా కాపుదల దయచేయమని వేడుకొస్తున్నాం ప్రభా. అలాగున్న తండ్రి, వైద్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారు సర్జరీలు చేసే విషయంలో వారు విజయవంతంగా చేయడానికి సహాయం చేయండి అయ్యా. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని దయచేయండి అయ్యా. వారి కుటుంబాలను దీవించమని వేడుకొంచున్నాం ప్రభా. నర్సులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరింత చిత్తశుద్ధి కలిగి మంచి మనసుతో పనిచేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఇంకా అలాగే ఇంజనీర్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బయట కట్టడాలు కట్టేటప్పుడు ప్రభా, ప్రతి ఒక్క కట్టడంలో కానీ నీతిగా, నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఉపాధ్యాయులను బట్టి, అధ్యాపకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మంచి నైతిక విలువలతో కూడిన విద్యాబోధన చేయడానికి సహాయం చేయండి అయ్యా. వారికి కావాల్సిన ఉపాధ్యాయులకి, అధ్యాపకులకు కావాల్సిన నీ కృపా కాపుదల భద్రత అనుగ్రహించండి అయ్యా. మంచి జ్ఞానం దయచేయండి అయ్యా. వారికి ఉన్న అవసరతలు అక్కర్లు తీర్చమని వేడుకొంచున్నాం ప్రభా. ఇంకా అలాగే మా దేశంలో, మా రాష్ట్రంలో ఆయా వృత్తుల్లో ఉన్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దీవించి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. న్యాయవాదులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. న్యాయాన్ని బట్టి వాదించడానికి సహాయం చేయండి అయ్యా. న్యాయాధిపతులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. న్యాయాన్ని బట్టి తీర్పు చెప్పడానికి సహాయం చేయమని వేడుకొంచు. ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్న నీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.